ఇక్కడ పార్టీల గురించో పార్టీ నాయకుల గురించో మాట్లాడటానికి ఇక్కడ ఈ సమావేశం పెట్టలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు డ్వాక్రా మహిళలు తీసుకోండి, డ్వాక్రా అలాగే ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ తీసుకోండి, అలాగే ఎంతో మంది దళితులు, కూలీలు, అలాగే ముస్లిం వర్గాలు, ఇలా వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళు ఆధారపడి బతికేది ఉద్యోగాల మీద, పనుల మీద. ఆ పనులు ఎలా వస్తాయంటే ఒకవేళ చదువుకుని ఉండకపోతే వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీలు వస్తేనో లేదంటే ఏదైనా కంపెనీలు వస్తేనో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇక్కడికి అటువంటి పరిస్థితి లేదే. చూడండి, వచ్చి 10 నిమిషాలు కాలేదు, మనకి ఇంత చెమట పడతా ఉంది. ఇక్కడ ఇంత వేడి ప్రాంతం, ఎందుకు వస్తాయి కంపెనీలు అంటే ప్రత్యేక హోదా కనుక ఉంటే ఆ కంపెనీలకి ట్యాక్స్ బెనిఫిట్లు దొరుకుతాయి, కంపెనీలు వస్తాయి. బలహీన వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, ఒక సామాన్య తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ప్రతి వాళ్ళని ఇంజనీరింగ్ లో చదివించుకోవాలను, ఏదో పెద్ద డాక్టర్లు చేయాలను, ఇలాంటివన్నీ సాకారం కావాలంటే ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. ఈ రోజున మరి ఎన్జిఓస్ కి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. మీ అందరికీ కూడా బాధ్యత ఉందండి దీని మీద. ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మనిషి దగ్గర నుంచి కట్టిన పన్నుల నుంచి మీరు అందరూ జీతాలు పొందుతున్నారు. మీ అందరి కృతజ్ఞత ఉందని చెప్పారు, మీరెంత కష్టపడతామని చెప్పారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రత్యేక ఉద్యమంలో మీ మార్గాల్లో సోషల్ నెట్వర్క్ లో పెట్టండి, లేదంటే ట్విట్టర్ లో పెట్టండి, లేదంటే వాట్సాప్ లో పెట్టండి. ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మారుమూల పల్లెటూరు కూడా పోయే విధంగా మీరు ఇప్పుడు మారుమూల పల్లెటూరులో డ్వాక్రా మహిళలు పనిచేస్తుంటారు. అమ్మ మీరందరూ చదువుకున్నారు, మీరు కూడా చదువుకుంటేనే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ ఇందులో. మీరందరూ కూడా చెప్పండి, ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఒక 5 సంవత్సరాలు ఇవ్వాలి. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి కావాలి నాయకులకి. ఇది నాయకులు మాత్రమే చేయగలిగినటువంటి ఒక పని. నాకు ఖచ్చితంగా నమ్మకం, మనం ఒత్తిడి చేస్తే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. మీరు అటు పక్క చూస్తే అంతా విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరూ భవిష్యత్తు కూడా ప్రత్యేక హోదా మీద ఆధారపడింది. లేకపోతే మరొక బీహార్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. దయచేసి నాయకులారా, ఇక్కడ ఎవరు మద్దతు పలకాల్సిన అవసరం లేదు. మీ మార్గాల్లో మీరు ప్రయత్నం చేయండి, వచ్చి తీరుతుంది. మీ బాధ్యత. ఈ రోజున అంటే నేను కొంతమంది నాయకులకు ఫోన్ చేస్తే వాళ్ళు కనీసం నన్ను చాలా కార్యక్రమాలు పిలిచి వాడుకున్నారు, పర్వాలేదు. కనీసం ఫోన్ ఎత్తిన పాపాన పోలేదు ఏ ఒక్క నాయకుడు కూడా. అంటే అంత భయమా మీకు? రాజకీయాలు శాశ్వతమా? ఎన్టీ రామారావు గారు ఉన్నారండి ఇక్కడ, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తొడగొట్టి చెప్పాడు. ఆయన ప్రపంచ దేశాలకు చెప్పాడు తెలుగు జాతి గురించి. ధైర్యంగా నేను తెలుగువాడిని, నేను మగాడిని అని చెప్పాడే. అటువంటి తెలుగు జాతి రోజున మీరు స్వార్థ ప్రయోజనాల కోసం ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే ఇది నిజంగా చెప్తా, మీరు జాతికి చేస్తున్న అన్యాయం. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. ఎందుకు భయపడాలి? మన ప్రాంతం నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. మనం ఎందుకు భయపడాలి? ఈ దేశంలో మన అంతర్భాగం కాదా? ఈ దేశం మనది కాదా? మన కోసం మీ నాయకత్వం కోసం ప్రజలందరూ మీకు ఒక మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని పంపించినప్పుడు మీరు ధైర్యంగా అడగాల్సిన బాధ్యత లేదా? ప్రజల్ని ఎంతసేపు వాడుకోవటమేనా? ప్రజలకు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అన్ని పార్టీలు అడుగుతున్నాను నేను. ఏ పార్టీని ఒత్తాసు పడట్లేదు, ఏ పార్టీని విమర్శించట్లేదు. మీ బాధ్యతను మీరు ఎందుకు తెలియదు? మీరు చేస్తే మాకేం అవసరం ఇక్కడ దాకా వచ్చి కూర్చోవాలని? ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించండి. నేను కూడా ఒక మామూలు మనిషిగా ఉంటే ఇంత ఆలోచన వచ్చేది కాదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనేది 10 మందికి తెలుస్తుంది. వాళ్ళు ఆ శివాజీ గారు ఎందుకు కూర్చున్నాడమ్మా అని 4 అమ్మలక్కలు చెప్పుకుంటే శివాజీ అంటే ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా ఏంటంటే దాని నుంచి ఏమేమి ఉపయోగాలంటే అందుకు అనే విషయం తెలియాలి. అందుకోసం చేస్తున్నాను తప్పితే వీళ్ళు ఏదో ఇప్పుడు మన నిరాహార దీక్షలో కూర్చుంటే వెంటనే ఇచ్చేస్తారు, లేదంటే శివాజీ హీరో అయిపోతారండి. శివాజీ ఆల్రెడీ హీరోనే, దానికి పెద్ద విషయం కాదు. దయచేసి అర్థం చేసుకోండి నాయకులారా. మీరందరూ ఆ పిల్లల భవిష్యత్తుకు మీరేం సమాధానాలు చెప్తారు? మీ అందరి మనసుల్లో కూడా ఉంది. ఎప్పుడో అప్పుడు ఎక్కడో చోట అంటానే ఉన్నారు. అలా అంటే కుదరదు. ధైర్యంగా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు అఖిల పక్షం వేసి తీరాల్సింది. ఆంధ్రప్రదేశ్ మీ ఒక్కళ్ళనే ఎందుకు పెట్టుకుంటారు బాధ్యత? మీ ఒక్కళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉంది? మీరెందుకు బలిపశువులు అవ్వాలి? ఒక అఖిల పక్షం వేయండి. ప్రజాస్వామ్య దేశం, అఖిల పక్షం వేయాల్సిన బాధ్యత ఉంది. అఖిల పక్షం వేయండి. అందరి నాయకులు అన్ని పార్టీల మీద టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద వస్తుంది. ఏదన్నా వ్యతిరేకత వస్తే ఈ రోజు మీరు చేయకపోయిన 14,000 కోట్ల రూపాయలు, రోడ్డుకి 2,300 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు గత సంవత్సరానికి. వాళ్ళు ఎలా ఇస్తారని మీరు ఆశిస్తున్నారు? ఈ ఇచ్చేది కూడా పోతుంది. కరెక్టే, మీరు అనేది కరెక్టే. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కరెక్టే, నేను కాదంటలేదు. మేమందరం మీ వెనకాల ఉన్నాం సార్. మీకు ఎందుకు సార్ భయం? మీకు ఫుల్ మ్యాండేట్ ఇస్తారు సార్ ప్రజలు. రాబోయే ఎలక్షన్లో కూడా ధైర్యంగా పోరాడండి.
ప్రజలకు ఒక హోప్ ఇవ్వండి. ఉద్యోగాలు వస్తాయి, బాబు వస్తే జాబ్ వస్తాయని చెప్పాం. ఎస్, ఆ జాబులు రావాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉంటే వస్తుంది తప్పితే వేరే విధంగా రాదు. బాబు గారికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీని పూర్తి మద్దతు తెలియజేస్తాం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తాం. మేము ఎవరిని విమర్శించాం, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా మద్దతు తెలియజేస్తాం. ముస్లిం పార్టీలకి మేము మద్దతు తెలియజేస్తాం. అందరికీ ప్రతి ఒక్కరిని కూడా మేము మద్దతు తెలియజేస్తాం. ప్రజలం మేమైతే నాయకులం కాదు. ప్రత్యేక హోదా కోసం మీరు అడగలేంది ఈ రోజున మేము వచ్చి అడగాల్సి వచ్చిన పరిస్థితి చూస్తే మా మీద మాకే జాలి కలుగుతూ ఉంది. అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఎందుకు ధైర్యంగా అడగలేకపోతున్నారు? అడగండి సార్. పోతే పదవి పోతే మళ్ళీ వస్తుందండి, తిరిగి వస్తుంది. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు వెయిట్ చేస్తారు, మళ్ళీ అధికారంలో కూడా అలాగే వెయిట్ చేయండి. ప్రజల కన్నా గొప్ప వాళ్ళ ఎవరికి భయపడద్దు. మీరు ఎవరు కూడా రండి, ధైర్యంగా అడగండి. మీరు వెనకాల మేమున్నాం. ప్రజలు తెలీదండి, నాకు తెలీదు. నేను కూర్చున్నాను. ఎప్పటివరకు వెళ్ళిద్దాం? నేను వాళ్ళ నిరాహార దీక్ష 2 రోజులు అడిగాం, పర్మిషన్ ఇచ్చారు. అఫీషియల్ గా ఉండదు. నేను చేస్తాను. నాకు ఓపిక, నన్ను ఎవరు పంపించలేరు ఇక్కడి నుంచి, అదైతే కన్ఫర్మ్. నేను నా ఊరిది, నా ప్రాంతం, నాకు అన్నం పెట్టిన ప్రాంతం. నేను అడుగుతాను. నేను బజారు తిరుగుతాను. నన్ను పంపించాలనే ఆలోచన లేదంటే ప్రెజర్ పెట్టద్దు. ప్రశాంతంగా చేసుకుంటాం. ఎవరికి ఇబ్బంది పెట్టం, ఏ మనిషిని ఇబ్బంది పెట్టం, ఏ రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టం, ఏ వ్యక్తులను ఇబ్బంది పెట్టం. పోలీస్ డిపార్ట్మెంట్ మా సొంత సోదరులాగా చూస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మా సొంత డిపార్ట్మెంట్లు. మేము కట్టిన పనులతోటి మా కోసం సర్వీస్ చేస్తున్న వాళ్ళు మీ అందరికీ గౌరవిస్తాం. అందరూ సహకరించండి, అందరం కలిసి పోరాడదాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మీ అందరికి ఉద్యోగాలు వచ్చి మీ రాష్ట్రంలోని ప్రజలందరూ కట్టిన పనులతోటి ఇష్టంగా చదువుకున్నారు, ఉద్యోగాలు సంపాదించారు. ఉద్యోగాల్లో మీరు సర్వీస్ లో ఉన్నారు, మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజలందరూ. మీ అందరి సహకారం కావాలి సార్ మాకు. థ్యాంక్ యూ.